హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనకి జంతువుల ప్రసరణ అని 2 పార్ట్స్లో వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కింద. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మొక్కల్లో ప్రసరణ గురించి అనమాట. ఓకేనా. మొక్కల్లో ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అని కనుక చూసుకున్నట్లయితే మనకైతే రక్తం అనేది ఒక ప్రసరణ వ్యవస్థగా పనిచేస్తుంది కదా. అదే మొక్కల్లో కూడా ఏమైనా అలాంటివి ఉన్నాయా అని కనుక చూసుకున్నట్లయితే మొక్కల్లో వచ్చేసి మనకి దారువు మరియు పోషక కణజాలం అనే నాళికా పుంజ వ్యవస్థ ద్వారా దారువు మరియు పోషక కణజాలం అనే ఈ రెండు ఏంటంటే నాళికా పుంజ వ్యవస్థలు. ఈ రెండు ఓకేనా. దారువు మరియు పోషక కణజాలాలు నాళికా పుంజ వ్యవస్థ ఓకేనా. వీటి ద్వారా మనకి ఆహారం కావచ్చు, పోషక పదార్థాలు కావచ్చు, ఇంకేమైనా వాటికి కావాల్సిన నీరు కానీ, పోషక పదార్థాలు కానీ, ఖనిజ లవణాలు కానీ ఈ దారువు మరియు పోషక కణజాలాల ద్వారా దారువు మరియు పోషక కణజాలాలు అనే నాళికా పుంజ వ్యవస్థ ద్వారా వాటి ప్రసరణ అనేది జరుగుతుంది మొక్కల్లో. ఓకేనా. మెయిన్గా ప్రసరణ వ్యవస్థ వచ్చేసి మనకి మొక్కల్లో నాళికా పుంజ వ్యవస్థ. నథింగ్ బట్ దారువు మరియు పోషక కణజాలం. మనకి మూలకేశాల ద్వారా ప్రసరణ ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు ఆవాలు లాంటి వాటిని నానబెట్టి వాటిని మొలకెత్తించండి. ఓకేనా. వాటిని భూతద్దంలో పరిశీలించి చూస్తే చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని మనం మూలకేశాలు అంటాం. ఈ మూలకేశాలు ఏం చేస్తాయి అంటే నీటిని గ్రహించుకొని మొక్కకి పంపిస్తాయి. దారువు వరకు, మూలకేశాల నుంచి దారువు వరకు ఎలా చేరుతున్నాయి అంటే ద్రవాభిసరణ ద్వారా. ఓకేనా. ద్రవాభిసరణ ద్వారా నీటి శోషణ మూలకేశాల నుండి జరుగుతుంది. ద్రవాభిసరణ ద్వారా నీటి శోషణ అనేది మనకి జరుగుతుంది. ఎక్కడి వరకు అంటే దారువు వరకు. ఓకేనా. ఎలా జరుగుతుందంటే మృత్తికా నీరు అనేది ఒక సజల ద్రావణం. ఓకేనా. మృత్తికా నీరు అనేది సజల ద్రావణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెట్టు ఉంది అనుకోండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇదంతా నీరు. ఓకేనా. ఇది మొక్కలో ఉండే కొమ్మలు, ఆకులు ఇవన్నీ అనుకుందాం. కుండీలో కాదు, నార్మల్గానే ఉంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇది మృత్తికా ద్రావణం. ఇది వచ్చేసి మొక్కల్లో ఉండే కణరసం. ఓకేనా. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ద్రవాభిసరణ ఈ మృత్తికా ద్రావణంలో అంటే కింద ఉండే నీరు కంటే, మృత్తికా ద్రావణం కంటే కణరసం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. కణరసం గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది మృత్తికా ద్రావణంతో కంపేర్ చేస్తే. మృత్తికా ద్రావణం యొక్క గాఢత అనేది తక్కువగా ఉంటుంది, మొక్కలో ఉన్న కణరసం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ద్రవాభిసరణ అంటే ఏంటి? లో టు హై అంటే తక్కువ నుంచి ఎక్కువ. ఇక్కడ గాఢత తక్కువగా ఉంది, ఇక్కడ మృత్తికల కణరసంలో గాఢత ఎక్కువగా ఉంది. సో దట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించాలి అంటే మూలకేశాలు గ్రహించి మొక్కకి సరఫరా చేస్తాయి ద్రవాభిసరణం ద్వారా. ఎందుకు ద్రవాభిసరణం జరుగుతుందంటే మృత్తిక ద్రావణం యొక్క గాఢత తక్కువ, మొక్క యొక్క కణరసం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకు అందుకే మూలకేశాల ద్వారా నీరు అనేది ప్రసరణ జరుగుతుంది అనమాట. ఇక్కడ కాదు మనకి, ఇవి మూలకేశాలు కదా. మూలకేశాల్లో ఉండే ఇది మృత్తిక. ఓకేనా. మృత్తికా ద్రావణం అన్నమాట. మూలకేశాల్లో ఉండే కణరసం యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు మృత్తికా గాఢత. ఓకేనా. మూలకేశాలు మృత్తిక కలిసే ఉంటాయి కదా. సో మృత్తికల యొక్క గాఢత అనేది తక్కువగా ఉంటుంది, మూలకేశాలలో కణరసం యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ద్రవాభిసరణం జరగాలంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది కదా. ద్రవాల ప్రసరణ అనేది తక్కువ నుంచి ఎక్కువకి జరుగుతుంది. సో ఇక్కడ మృత్తికా ద్రావణం తక్కువగా ఉంది, వీటి యొక్క గాఢత దీని గాఢత ఎక్కువగా ఉంది. సో దట్ మనకి అందుకే ఏమవుతుంది, మృత్తికా ద్రావణం నుంచి మూలకేశాలకు ప్రసరణ జరుగుతుంది, ద్రవాభిసరణ అనేది జరుగుతుంది. నీరు అనేది మూలకేశాలకు వెళ్ళిపోతుంది ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా మృత్తిక నుంచి.
ఓకేనా. ఈ విధంగా మృత్తిక నుంచి మొక్క మూలకేశాలు పీల్చుకున్న తర్వాత వీటి యొక్క పీడనం ఎక్కువ అయి మళ్ళీ తర్వాత కాండాల నుంచి పత్రాలకి ఇట్లా దారు భాగాలకి మొక్క అంతా నీరు అనేది వ్యాపనం జరుగుతుంది. ఓకేనా. పీడనం ద్వారా ప్రెషర్ అనేది ఎక్కువ అవడం వల్ల అది పైకి వెళ్ళిపోతుంది, మొక్క యొక్క అన్ని భాగాలకి నీరు అనేది చేరుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా నీరు అనేది మూలకేశాల ద్వారా ప్రవహిస్తుంది అనేది మనం చూసాం. ఓకేనా. ఈ మొత్తం ప్రసరణ అనేది ఏం జరుగుతుందంటే ఈ మొత్తం ప్రసరణలో మెయిన్ పార్ట్ ఏంటంటే వేరు పీడనం, రూట్ ప్రెషర్. ఇక్కడ రూట్స్ లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్లనే ఇది మొత్తం పైకి వెళ్ళిపోతుంది అనమాట నీరు అనేది. ఓకేనా. ఈ విధంగా మనకి మూలకేశాల నుంచి నీరు శోషణ అనేది జరుగుతుంది. ఇక్కడ నీరు వేరు పీడనం మాత్రమే మెయిన్ రీజనా? నీరు అన్నిటికి వెళ్ళిపోవడానికి, మొక్క భాగాలు అన్నిటికి వెళ్ళిపోవడానికి వేరు పీడనమే మెయిన్ రీజనా అంటే కాదు, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వేరు పీడనం కొంచెం మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనకి వేరు పీడనం ఎలా జరుగుతుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో చూద్దాము. ఒక ప్లేట్ తీసుకోండి. మీరు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం నీటితో నింపేయాలన్నమాట. ఓకేనా. ఇందులో వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? నీరు. దీనిలో ఒక కుండీ తీసుకుందాం. ఒక కుండీలో మొక్కనేద్దాం. మొక్కని వేద్దాం. ఈ మొక్కను ఏం చేద్దామంటే మనం పైన కాండం ఆకులు ఇవన్నీ కట్ చేసి దీనికి ఒక ట్యూబ్ లాంటిది అమర్చుదాం. ఈ ట్యూబ్ అమర్చి దీంట్లో ఇక్కడ వరకు నీళ్లు తీసుకుందాం, ఇక్కడ వరకు వాటర్ అనేది తీసుకుందాం. ఓకేనా. ఈ వాటర్ మనం ఎక్కడ వరకు తీసుకున్నామో ఆ మార్క్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఏదైనా పెన్నుతో అట్లా మార్క్ పెట్టుకోండి, గుర్తుండేలా ఏదైనా ఒక మార్క్ పెట్టాలి. ఓకేనా. ఈ ట్యూబ్లో ఈ కాండాన్ని అమర్చిన తర్వాత ఇది కింద ప్లేట్లో మనకి వాటర్ అనేది ఉంది. ఓకేనా. ఒక 2-3 అవర్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే మనం మళ్ళీ దీన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఒక 2-3 గంటల తర్వాత దీన్ని కనుక చూస్తే ఈ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఈ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వాటర్ అనేది వేరు అబ్జర్వ్ చేసుకొని మొక్క భాగాలకు పంపిస్తుందని మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. వేరు పీడనం ద్వారా మనకి మొక్క భాగాలకి మిగతా భాగాలకి నీరు పైకి వెళ్తుందని చూసాం కదా. సో దట్ ఇలాగే ఈ ప్లేట్లో ఉన్న వాటర్ అనేది గ్రహించి మొక్క భాగాలన్నింటికి వెళ్తుంది, అందులోనే కాండానికి కూడా వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి పెరిగినాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇందులో పెరిగింది. దీని ద్వారా వేరు పీడనం ద్వారా మనకి నీరు అనేది మొక్క భాగాలకు ప్రసరింపజేస్తుంది అనేది ఈ ప్రయోగం ద్వారా నిరూపితమైంది. ఓకేనా. మొక్కల్లో నీరు రవాణా అయ్యే యాంత్రికం. ఓకేనా. దీనిలో మనం ఒక ప్రయోగం చేద్దాం. ఇందులో మనం ఒక మొక్కను తీసుకున్నాం. ఈ మొక్కకి ఏం చేసామంటే మనం ఒక పాలిథిన్ కవర్ని కట్టామన్నమాట. ఒక పాలిథిన్ కవర్ని ఈ మొక్కకి కట్టాము. ఓకేనా. ఈ పాలిథిన్ కవర్ కట్టడం వల్ల మనం నెక్స్ట్ డే కనుక మళ్ళీ ఇదే మొక్కని కదల్చకుండా ఉంచి ఈ మొక్కని మనం వచ్చి అబ్జర్వ్ చేస్తే అన్ని వాటర్ డ్రాప్స్ అనేవి ఈ కవర్లో కనిపిస్తాయి మనకి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాష్పోత్సేకం ద్వారా పత్రం కోల్పోయిన నీరు. బాష్పోత్సేకం ద్వారా పత్రం కోల్పోయిన నీరు. ఓకేనా. ఈ బాష్పోత్సేకం పత్రరంధ్రాల ద్వారా, పత్రం అయితే పత్రరంధ్రాల ద్వారా, కాండం వచ్చేసి వాయు రంధ్రాల ద్వారా నీటిని అనేవి కోల్పోతాయి. ఓకేనా. ఈ పత్రంలో ఉండే చివరి భాగంలో ఉండే దారులో ఉండే చివరి భాగంలో ఉండేవి ఏంటంటే పత్రంలో వీటి ద్వారా నీరు అనేది కోల్పోతుంది. పత్రం యొక్క అంచు భాగాలు అనేవి నీటిని కోల్పోవడం మనం గమనిస్తామన్నమాట. ఓకేనా. ఈ బాష్పోత్సేకం అనేది మనకి వేరు పీడనం ఇంకా ఎక్కువ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ బాష్పోత్సేకం అనేది ఆకర్షిస్తుంది నీటిని.
అబ్జర్వ్ చేసుకోవడానికి ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది పైకి వచ్చేదానికి. అలా వేరు పీడనం ద్వారా బాష్పోత్సేకం జరగడానికి కోసం పత్రాలు మరియు పత్రరంధ్రాలు వాయురంధ్రాలు అనేవి నీటిని ఆకర్షిస్తాయన్నమాట. ఆ ఆకర్షణ శక్తి వల్ల నీరు ఇంకా మొక్క భాగాలన్నిటికీ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సుమారు మనకి యూకలిప్టస్ చెట్లు 180 మీటర్లు ఉన్న యూకలిప్టస్ చెట్లో అంత ఎత్తుకి నీరు ఎలా వెళ్ళిపోతుంది అనేది కనుక చూసినట్లయితే బికాస్ ఆఫ్ బాష్పోత్సేకం జరుగుతుంది. బాష్పోత్సేకం అంటే పత్రరంధ్రాల ద్వారా లేదా వాయురంధ్రాల ద్వారా వాటర్ అనేది కోల్పోతుంది. ఓకేనా. ఈ బాష్పోత్సేకం జరిగే ప్రక్రియలో నీటిని అనేది ఆకర్షించుకుంటాయి. ఓకేనా. ఆకర్షణ శక్తి వల్ల మనకి బాష్పోత్సేకం అనేది జరుగుతుంది అన్నమాట. మనకి ఇందులో అర్థమైంది ఏంటంటే నీరు పైకి లాగడంలో బాష్పోత్సేకం. అసలు నీటి రవాణా ఎలా జరుగుతుందని కనుక చూసినట్లయితే బాష్పోత్సేకం ఏంటి, నీటిని పైకి లాక్కోవడానికి ట్రై చేస్తుంది, ఇట్లా పైకి లాక్కుంటుంది. వేరు పీడనం ఏం చేస్తుంది, నెట్టడానికి చూస్తుంది. బాష్పోత్సేకం ఏమో నీటిని పైకి లాక్కుంటుంది, వేరు పీడనం వచ్చేసి కింద నుంచి పైకి నెడుతుంది, అదే బాష్పోత్సేకం వచ్చేసి పైకి లాక్కుంటుంది. సో దట్ ఈ రెండు ప్రక్రియల ద్వారా మనకి నీరు అనేది సరిపడా మొక్కలకి అందుతుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనకి మొక్కల నీరు అనేది రవాణా జరుగుతుంది. మనకి బాష్పోత్సేకం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఏ మొక్క ఎంతెంత వాటర్ని కోల్పోతుంది బాష్పోత్సేకం ద్వారా అని కొన్ని మొక్కల గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఓక్ వృక్షం వచ్చేసి 900 లీటర్ల నీటిని కోల్పోతుంది ప్రతిరోజు. ఓకేనా. ఒక్క ఓక్ వృక్షం వచ్చేసి 900 లీటర్ల నీటిని కోల్పోతుంది ఒక రోజులో. నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్కజొన్న మొక్క అంటే ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క 15 లీటర్ల నీటిని కోల్పోతుంది. ఒక వారంలో ఒక మొక్కజొన్న మొక్క 15 లీటర్ల నీటిని కోల్పోతుంది బాష్పోత్సేకం ద్వారా. ఓకేనా. ఒక ఎకరం విస్తీర్ణం లేసిన మొక్కజొన్న అయితే గన 13,25,000 లీటర్ల నీటిని కోల్పోతుంది. ఓకేనా. 13,25,000 లీటర్ల నీటిని కోల్పోతుంది ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద మామిడి చెట్టు అంటే బాగా పెరిగిన మామిడి చెట్టు వసంతకాలం సీజన్లో వసంత ఋతువులో 700 నుంచి 3,500 లీటర్ల నీటిని కోల్పోతుంది ఒక్క రోజుకి. ఓకేనా. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ మొక్క ఎంతెంత నీటిని కోల్పోతుంది, అది వారానికా రోజుకా ఎంత పర్సెంట్ కోల్పోతుంది అంటే ఎన్ని లీటర్ల నీటి కోల్పోతుంది ఏ వృక్షం. మనకి ఇక్కడ ఓక్ వృక్షం మొక్కజొన్న ఇచ్చారు, ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న ఇచ్చారు, మామిడి ఇచ్చారు, అది డేకా వారానికా అని కూడా ఇచ్చారు. ఓక్ వృక్షం అయితే 900 లీటర్ల నీటిని కోల్పోతుంది ఒక రోజుకి. మొక్కజొన్న మొక్క ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క 15 లీటర్ల నీటిని కోల్పోతుంది ఒక వారానికి. ఒక ఎకరం విస్తీర్ణం ఇలేసిన మొక్కజొన్న పంట అనేది 13,25,000 లీటర్ల నీటిని కోల్పోతుంది. ఓకేనా. అంటే ఒక మంచిగా పెరిగిన మామిడి చెట్టు, పెద్ద వృక్షమైన మామిడి చెట్టు వసంతకాలంలో అంటే వసంత ఋతువులో ఒక రోజుకి 700 నుంచి 3,500 లీటర్ల నీటిని కోల్పోతుంది. ఈ బాష్పోత్సేకం వల్ల మనకు జరిగేది ఏంటి అంటే వర్షాలు పడతాయి. వర్షాలు పడటానికి బాష్పోత్సేకానికి సంబంధం ఉందా అంటే ఉంది. ఈ బాష్పోత్సేకం ద్వారా కోల్పోయిన నీరు అనేది ఆవిరి రూపంలో మేఘాలుగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ మేఘాల నుంచి మనకి వర్షాలు అవుతాయి. ఓకేనా. సో చెట్లు నరికేస్తే ఈ ఆవిరి రూపంలో బాష్పోత్సేక రూపంలో మొక్క నీటిని కోల్పోదు. నీటిని కోల్పోకపోవడం వల్ల మేఘాలు ఏర్పడవు. ఓకేనా. ఆ మేఘాలు ఏర్పడకపోతే మనకి వర్షాలు రావు. అందుకనే మన మొక్కలకి వర్షానికి సంబంధం ఉంటుంది. అడవులు తగ్గుతున్నాయి కాబట్టి మనకి వర్షాలు రావట్లేదు అవన్నీ వింటాం కదా. ఇదన్నమాట రీజన్. బాష్పోత్సేకం ద్వారా అవి కోల్పోయిన నీటినే మనకి మేఘాలుగా ఫామ్ అయ్యి వర్ష రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా సముద్రాల్లో ఉన్న నీరు కూడా మేఘాలుగా ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ వాటర్ కూడా మనకి నీటిని అనేది కోల్పోతుంది. ఈ వాటర్ ద్వారా కూడా మనకి మేఘాలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ కోల్పోయిన నీరు అనేది మేఘాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ చెట్లు ఉన్న దగ్గర మనకి అంతా వాతావరణం అంతా తేమగా ఉంటుంది. ఓకేనా. మనం ఎక్కడైనా కొన్ని చెట్లు ఈవెన్ సిటీలో చూసుకున్నా కూడా ఏదైనా పార్క్ దగ్గరికి వెళ్తే చల్లగా గాలి వస్తూ ఉంటుంది ఎంత సమ్మర్లో అయినా కూడా. ఎందుకంటే ఆ వాతావరణంలో వాటర్ వేపర్ ఉంది, నీటి ఆవిరి ఉంది.
అక్కడ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్కలు కోల్పోయే నీరు వాతావరణంలో కలిసి నీటి ఆవిరిగా కలిసి చల్లటి గాలిని ఇస్తాయన్నమాట. ఓకేనా, ఇదన్నమాట మనకి గాలి వర్షానికి మొక్కలకు ఉన్న రిలేషన్, బాష్పోత్సేకానికి ఉన్న రిలేషన్. మనకి ఖనిజ లవణాల రవాణా గురించి చూద్దాం. ఈ ఖనిజ లవణాల రవాణా ఎలా జరుగుతుందంటే ఇది కూడా మూలకేశాల నుంచి గ్రహించబడతాయి. ఖనిజ లవణాలు కూడా మూలకేశాల నుంచి గ్రహించబడతాయి. ఈ లవణాలన్నీ ఏంటంటే విద్యుదావేశ రూపంలో గ్రహించబడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సోడియం క్లోరైడ్ వచ్చేసి Na+Cl- గాను, మెగ్నీషియం సల్ఫైడ్ వచ్చి Mg+2 SO4-2 లాగా గ్రహించబడతాయి అన్నమాట. ఇవి మూలకేశాల నుంచి గ్రహించబడినప్పటికీ కూడా వ్యాపనం ద్వారా కాకుండా కణద్రవ్య శక్తి ద్వారా మనకి ఇవన్నీ ఖనిజ లవణాలు అనేవి శోషించబడతాయి. ఈ కణద్రవ్య శక్తి అంటే ఏంటంటే మనకి హైయర్ క్లాసెస్లో వస్తుంది, ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు దీని గురించి. ఓకేనా, ఇలా మనకి ఖనిజ లవణాల రవాణా అనేది జరుగుతుంది అనమాట. ఈ ఖనిజ లవణాలు, ఇవి గ్రహించబడిన ఖనిజ లవణాలు అనేవి మొక్కకి వెళ్ళిపోతాయి మొత్తానికి. ఓకేనా, ఇవే ఇక్కడ నుంచి ఏమంటే దారు నాళాల్లోకి వెళ్ళిపోయి వీటి పోషకాలు ఎక్కడైతే అవసరమవుతాయో ఆ భాగానికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఖనిజ లవణాలు. ఓకేనా, అంటే వాటి అవసరం ఎక్కడ ఉందో ఆ భాగానికి వెళ్ళిపోతాయి. మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాల పోషణ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మొక్కల పెరుగుదలలో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఖనిజ లవణాలు. ఓకేనా, ఇది మనకి ఖనిజ లవణాల రవాణా. నెక్స్ట్ వచ్చేసి తయారైన ఆహార పదార్థాల రవాణా ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. మొక్కల్లో మనకి ఏంటంటే పత్రాల్లో వచ్చేసి దారు మరియు పోషక కణజాలాలు అనేవి ఉండడం జరుగుతుంది. అవి కాండంలోని కణజాలాలతో అనుసంధానమై ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవి కాండంలోని కణజాలాలతో అనుసంధానమై ఉంటాయి. ఏంటవి? దారు మరియు పోషక కణజాలాలు. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే పోషక కణజాలాల ద్వారా ఆహార పదార్థాల రవాణా జరుగుతుందని మనకి అర్థమవుతుంది. ఓకేనా, జీవశాస్త్రవేత్తలు మనకి ఈ ప్రయోగాన్ని దేనిని ఉపయోగించి చేశారంటే ఏఫిడ్స్ను ఉపయోగించి చేశారు. ఏఫిడ్స్ పురుగుల ద్వారా మనకి ప్రయోగం చేశారు. ఓకేనా, మనం ఒక మొక్క యొక్క భాగాన్ని తీసుకుందాం. ఈ ఎఫిడ్ వచ్చేసి దీనిలో వాలింది, ఈ కీటకం అనేది వచ్చేసి దీనిలో వాలి ప్రోబోసిస్ అనే భాగాన్ని దీనిలో గుచ్చి రసం పీల్చుకుంటుంది. ఈ ఎఫిడ్స్ ఏంటంటే రసం పీల్చే పురుగులు. ఓకేనా, లేదంటే మొక్కల మీద ఆధారపడేవి ఆహార పదార్థాల కోసం. ఈ ప్రోబోసిస్ని ఇందులో గుచ్చి ఆహారాన్ని తీసుకుంటున్న టైంలో ఈ కీటకాన్ని చంపేసి దీన్ని కట్ చేసి ఈ ప్రోబోసిస్ గ్లాండ్ ఎక్కడి వరకు వెళ్ళిందని కనుక చూస్తే చాలని నాళాలలో ఉందన్నమాట. ఈ చాలని నాళాల వరకు మాత్రమే పోషక కణజాలంలో ఉన్న చాలని నాళాల వరకు, దీన్నే మనం ఇంగ్లీష్లో సీవ్ ట్యూబ్స్ అంటాం. ఈ సీవ్ ట్యూబ్స్ వరకు ఈ ప్రోబోసిస్ అనేది వెళ్ళింది. ఓకేనా, ఆ కీటకాన్ని చంపేసి దాన్ని ఎంతవరకు తీసేసిన తర్వాత దీనిలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ద్రవం అనేది డ్రాప్స్ రూపంలో కింద పడింది. ఆ కణరసం, అందులో ఉన్న ద్రవం, ఆ ద్రవాన్ని తీసుకొని పరిశీలిస్తే అందులో ఎక్కువగా ఏమున్నాయంటే చక్కెరలు మరియు అమైనో ఆమ్లాలు ఉన్నాయన్నమాట. చక్కెరలు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఓకేనా, ఈ ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ చక్కెరలను తీసుకుంటాయి, కానీ అవి తీసుకున్న షుగర్ మొత్తము ఉపయోగించుకోదు. ఓకేనా, తక్కువ మొత్తంలో ఉపయోగించుకొని మిగిలినంత విసర్జక పదార్థాల రూపంలో పాయువు ద్వారా కోల్పోతుంది. ఆ పాయువు ద్వారా కోల్పోయిన దాన్నే మనం హనీ అంటాం. ఇదే హనీ డ్యూ. ఓకేనా, ఎఫిడ్స్ పురుగులు పాయువు ద్వారా కోల్పోయిన మొక్కల నుంచి గ్రహించిన చక్కెరలను ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే కొంత ఉపయోగించుకొని కొంత భాగం అనేది పాయువు ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఆ విసర్జించిన పదార్థమే హనీ డ్యూ. ఓకేనా, ఈ విధంగా మనకి మొక్క యొక్క పోషక కణజాలంలోని చాలని నాళాలలో ఆహార పదార్థాలు తయారై నిల్వ ఉంటాయి. అక్కడి నుంచి ఈ ఎఫిడ్స్ గ్రహిస్తున్నప్పుడు ప్రోబోసిస్ని గుచ్చి అందులో గ్రహిస్తున్నప్పుడు ఈ ప్రయోగం చేసి చాలని నాళాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి అని ప్రయోగపూర్వకంగా జీవశాస్త్రవేత్తలు నిరూపించారన్నమాట.
మనకి ఒకవేళ పోషక కణజాలంలో ఉన్న చాలని నాళాల ద్వారా తయారైన ఆహారం అనేది వేరు వ్యవస్థకు అందకపోతే కనుక అది చనిపోతుంది. కొన్ని దగ్గర మనం చూస్తాము, మొక్కలో కొంత పార్ట్ బ్రతికి ఉంటుంది, కొంత పార్ట్ ఎండిపోయి ఉంటుంది కదా. అలా ఎందుకు జరుగుతుందో ఒక ప్రయోగం చూద్దాం. మనం ఒక మొక్క కాండాన్ని కనుక తీసుకున్నట్లయితే దీనిలో బెరడు కొంత భాగం బెరడు వరకు తీసుకుందాం. అంటే బెరడు మొత్తం కట్ చేసి ఎట్లా అంటే దారు కనిపించేంత వరకు కట్ చేస్తాం అన్నమాట. దారు కనిపించే వరకు. పోషక కణజాలం లేదు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఉంది మనకి బెరడు, ఇదంతా ఉంది, బెరడు ఉంది, పోషక కణజాలం ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా? ఇది మొత్తం మనం కట్ చేసామన్నమాట. ఇక్కడంతా మనం బెరడుని తీసేసాము, దారు కనిపించే వరకు కట్ చేసాం. ఓకేనా? దారు కనిపించే వరకు కట్ చేసాం. కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేస్తే దీని నుంచి కొంచెం చిన్న చిన్న రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ లావ్ అనేది పెరుగుతుంది, మొక్క లావ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ మొక్క అనేది ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కింద భాగం ఉన్న మొక్క అనేది ఎండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వేరులో ఆహార పదార్థాలు వేరుకి రావట్లేదు. ఓకేనా? ఈ భాగంలోకి ఆహార పదార్థాలు రావట్లేదు. పై భాగం అంటే పోషక కణజాలం లేదు, కనెక్షన్ లేదు. ఇక్కడ పోషక కణజాలం అనే కనెక్షన్ లేదు. ఈ కొమ్మలో దీనికి మధ్య మనం బెరడు మరియు పోషక కణజాలం వరకు ఇదంతా తీసేసాం కదా. పోషక కణజాలం లేకపోవడం వల్ల ఆహార పదార్థాలు తయారు కాలేదు ఇక్కడ. సో దట్ మనకి ఇక్కడ ఈ భాగానికి ఆహార పదార్థాలు అనేది రాలేదు. ఓకేనా? ఇక్కడ పోషక కణజాలం లేకపోవడం వల్ల ఆహార పదార్థాలు అనేది రాలేదు. ఇక్కడ మాత్రం ఆహార పదార్థాలు తయారవుతున్నాయి పోషక కణజాలం ఉండడం వల్ల. మొక్క భాగం కూడా పరిమాణంలో పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? కొన్ని క్షీరదాలు ఏం చేస్తాయంటే మొక్కని వాటి ఆహారం కోసం బెరడుని కొరుకుతాయి, చిన్న చిన్న మొక్కలనట్లా కొరుకుతాయి. దానివల్ల మొక్క చనిపోతుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని పెద్ద మొత్తంలో నష్టం, కుందేలు లాంటివి ఏంటంటే ఎలుక లాంటివి కానీ కుందేలు లాంటివి, ఎలుక కాదు, కుందేలు లాంటి చిన్న చిన్న జంతువులు చిన్న చిన్న మొక్కల్ని కట్ చేయడం వల్ల చిన్నగా కట్ చేస్తాయి. సో మనకి వాటి వల్ల పెద్ద మొక్క చనిపోదు. కానీ కొన్ని పెద్ద క్షీరదాలు లాంటివి ఏంటంటే మొక్కని మొత్తానికి దాని లోపల ఉండే పోషక కణజాలంలో ఉండే చక్కెరల కోసం మొక్కని మొత్తం కొరుకుతాయి అన్నమాట. సో దట్ దానికి వల్ల మనకి కింద భాగంలో ఉన్న రూట్స్కి ఆహార పదార్థాల సరఫరా కాక ఆ మొక్క అనేది చనిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇది మనకి మొక్కల్లో ప్రసరణ వ్యవస్థ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.